let's move on to arrays. So let's move on to arrays, which is important concept. We have to spend little bit time on this concept. We have to understand in detail. So ఈ కాన్సెప్ట్ కొంచెం పెద్దది, కొన్ని టైం స్పెండ్ చేయాలి. సో యాజ్ ఎ క్యూవీ ఇంజనీర్, రైట్, సో వీ డీల్ విత్ arrays a lot. మన క్యూవీ ఆటోమేషన్లో, రైట్, అది ఏపీఐ టెస్టింగ్ కావచ్చు, యూఏ ఆటోమేషన్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీ డీల్ ఎ లాట్ విత్ arrays. సో వీటి గురించి మనం ఇన్నో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇదే arrays మనకి ఇంటర్వ్యూలో కూడా దే విల్ ప్లే మేజర్ రోల్. ఓకే, సో లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ హౌ ఎగ్జాక్ట్లీ యారే విల్ వర్క్. యారే అనేది ఎలా పనిచేస్తుందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ యారేకి సంబంధించి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క మెథడ్ ఎలా పనిచేస్తుంది, ఏది ఎప్పుడు వాడాలో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ముందుగా వాట్ యూ మీన్ బై యారే? ఇట్స్ ఎ రెగ్యులర్ డెఫినేషన్ ఎవ్రీవేర్ పీపుల్ యూస్ టు టెల్. ఎక్కడైనా అదే మాట చెప్తారు. కామన్ డెఫినేషన్ ఫ్రమ్ కాలేజ్ లైఫ్, దిస్ ఈజ్ కామన్ డెఫినేషన్. ఓకే, arrays are called as anyone collection of same or different types of data. Collection of same or different types of data. Okay, arrays will store elements in the indexing order. Okay, it means that if I add a value, if I add or insert a element, right, the order will preserve. The order will preserve. సే సపోజ్ ఫస్ట్ ఏ యాడ్ చేశాను, నెక్స్ట్ బి యాడ్ చేశాను, నెక్స్ట్ సి యాడ్ చేశాను, నెక్స్ట్ డి యాడ్ చేశాను. ఓకే, సో వీటన్నిటిని ఏం చేశాను, నేను ఒక యారేలో యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పటి నుంచి మీకు ఎక్కడైనా సరే గోయింగ్ ఫార్వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తే అది యారే అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే గోయింగ్ ఫార్వర్డ్ మీ లాజిక్స్లో ఎక్కడైనా సరే స్క్వేర్ బ్రాకెట్స్ కనిపిస్తే అది యారే. ఓకే, సో ఏం చేశాను, ఇక్కడ ఏబిసిడి అని 4 ఎలిమెంట్స్ని ఈ యారేలోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గమనించాల్సింది మీరు, దీనికి ఒక ఏ అనే ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ వస్తుంది. ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుంది. బి అనే దానికి ఒక ఇండెక్స్ వస్తుంది, దానికి 1 ఉంటుంది. సికి ఒక ఇండెక్స్ ఉంటుంది, దానికి 2 ఉంటుంది. డికి ఒక ఇండెక్స్ వస్తుంది, దానికి 3 ఉంటుంది. సో ఈ యారేస్ అనేవి కీప్ ఆన్ గ్రో అవుతూ ఉంటాయి. యాడ్ చేసే కొద్ది గ్రో అవుతుంటాయి, నువ్వు రెడ్యూస్ చేసే కొద్ది shrink అవుతూ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ యాడ్ ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ అన్ యారే, రైట్. నువ్వు ఎలా అయితే యాడ్ చేస్తావో దాని యొక్క ఆర్డర్ ప్రిజర్వ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని డేటా కానీ రీడ్ చేస్తే ఆ ఇండెక్స్లో ఏమైతే వాల్యూ నువ్వు ఇన్సర్ట్ చేసావో అదే వాల్యూ వస్తుంది. ఓకే, సో విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దట్ యువర్ ఇండెక్సింగ్, రైట్, యూజింగ్ దిస్ ఇండెక్సింగ్, ద ఆర్డర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ప్రిజర్వ్. ఈ ఇండెక్సింగ్ ద్వారా ఏమవుతుంది, నువ్వు ఏమైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తావో దాని యొక్క ఆర్డర్ అలాగే ఉంటుంది. నువ్వు ఎలాగైతే ఇన్సర్ట్ చేసావో అదే విధంగా రీడ్ చేయగలుగుతావు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ హియర్, హౌ దిస్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు రీడ్ ఆర్ హౌ ద ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టోర్, రైట్. సో ఇందాక చెప్పారు స్టోర్ చేసుకోవడం ఎలా స్టోర్ అవుతుంది, ఇన్ ద ఇండెక్సింగ్ ఆర్డర్ అని. సో ఇండెక్స్ అనేది విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. Index will start from 0. Okay, now when you add a element, the size will get increase. ఎలిమెంట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ యూ delete a element, size will get reduce. ఏమవుతుంది, సైజ్ అనేది shrink అవుతుంది. ఓకే, సో నేను ఎలాంటప్పుడు ఈ యారేస్ వాడాలి, సరే ఐ వాంట్ టు స్టోర్ 5 కార్ నేమ్స్, ఆర్ ఐ వాంట్ టు స్టోర్ 5 డిఫరెంట్ ఫుడ్ టైప్స్, ఆర్ ఐ వాంట్ టు స్టోర్ 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్. ఓకే, సో లెట్స్ గో విత్ ద కార్ వన్. లెట్ కార్ వన్ ఈక్వల్ టు, ఐ హ్యావ్ ఏ హోండా కార్, రైట్. Let car 2 is equal to
Maruti. Let car 3 is equal to Mahindra. Let car 4 is equal to Tata. సో ఇక్కడ ఏమైంది, నాకు ఇన్ని డిఫరెంట్ వేరియబుల్స్ కార్ 1, కార్ 2, కార్ 3, కార్ 4 ఇన్ని సేవ్ చేసే బదులు ఇవన్నీ దిస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు కార్స్ ఓన్లీ. ఈ బ్రాండ్స్ అన్నీ కార్ అనే ఎంటిటీకి సంబంధించినవే. సో ఇట్లా నేను 4-5 వేరియబుల్స్ క్రియేట్ చేసుకునే బదులు ఏం చేయొచ్చు, సింపుల్గా కార్స్ అని పెట్టేసి, రైట్, ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, ఒక స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో దీని లోపల ఐ కెన్ యాడ్ హోండా, కామా, I can add Maruti, I can add Tata. So like this I can keep adding. So this is going to be called as collection of same data type or different type of elements. So this is going to be represent your array. దీన్ని ఈ విధంగా చూపించినట్టయితే దీన్ని arrayగా represent చేస్తాము, right? So now let's see how to create an array. How to create an array. ఇందాక చెప్పాను, but still this is the syntax that you have to follow. Okay, so there are multiple ways. So in plain JS లో గానైతే, plain JavaScript లో గానైతే, right, let variable is equal to square brackets open and square brackets close. You can add your element there. You can add your element there. That is, there is no any limit. You can add n number of elements. Okay, so అదే కానీ టైప్ స్క్రిప్ట్లో కానీ అయితే, ఒకవేళ టైప్ స్క్రిప్ట్లో కానీ అయితే ఎలా వాడతామంటే, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇంటు ద కోడ్, రైట్, దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. Okay, so let array equal to, so I'm going to use my E1, 2, 3, 4, 6, 7. Okay, this is going to be called as heterogeneous. సో ఇక్కడ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను యాడ్ చేశాను, స్ట్రింగ్ యాడ్ చేశాను, యాజ్ వెల్ యాజ్ నంబర్స్ కూడా యాడ్ చేశాను. సో దిస్ ఈజ్ యువర్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్లో యారే ఈ విధంగా క్రియేట్ చేస్తాం. బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ వే ఆఫ్ క్రియేటింగ్ జావాస్క్రిప్ట్ యారేస్ యాజ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ యారేస్ ఇన్ టైప్ స్క్రిప్ట్ ఓన్లీ. డోంట్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ యారేస్. ఓకే, అది ఎలా క్రియేట్ చేయగలుగుతాం? ఇట్స్ వెరీ సింపుల్. లెట్ యారే colon, there is a keyword called as array. Okay, so keyword kadu, this is the type that is going to be used. Okay, array, just specify less than symbol, greater than symbol. Okay, just go inside and specify the type. No, a type of data store cheskuntunnav, string data na, number, you have to specify it, is equal to square brackets open. So ikkada store cheyandi, right? So I am going to store సో ఇక్కడ నేను ఓన్లీ స్ట్రింగ్ డేటా మాత్రమే స్టోర్ చేయగలుగుతాను, నంబర్స్ని స్టోర్ చేయలేను. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఇక్కడ ఏం చెప్పాను, స్ట్రింగ్ అని చెప్పాను. సో దిస్ అలౌ మీ టు స్టోర్ ఓన్లీ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్, బట్ విల్ నాట్ అలౌ మీ టు యాడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలంటే ఆ టైంలో ఏం చేయాలి, ఎనీ అని స్పెసిఫై చేయండి. లేదు ఖచ్చితంగా నేను నంబర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ స్పెసిఫై నంబర్స్. సో నంబర్స్ తప్ప తక్కినవన్నీ ఎర్రర్ అవుట్ అవుతాయి మనకి. ఓకే, సో నీకు ఖచ్చితంగా తెలియాలి వాట్ టైప్ ఆఫ్ డేటా నువ్వు స్టోర్ చేసుకుంటున్నావో నీకు ఖచ్చితంగా తెలియాలి. ఒకవేళ తెలియనప్పుడు యూజ్ యువర్ ఎనీ, ఖచ్చితంగా తెలిసినప్పుడు యూజ్ ద యాక్చువల్ టైప్ హియర్. There are multiple ways of creating an array, but this is the easiest syntax that you can remember. Me easy గుర్తుపెట్టుకునే syntax ఇదే. Okay, so don't confuse between the syntaxes. This is very easy and simple syntax. ఎప్పుడు వాడతాం మనం, ఒకదానికన్నా ఎక్కువ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలంటే మనం
యారేస్ని వాడతాం. వేరియబుల్ ఒక వాల్యూ స్టోర్ అవుతుంది, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ కావు, రైట్? వాటిని ఓవర్కమ్ చేస్తే మనకి ఏముంది, ఇప్పుడు యారేస్ ఉన్నాయి. యారేస్లో నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా సేమ్ టైప్ ఆఫ్ డేటా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కానీ ఒక వేరియబుల్ కిందే అన్ని స్టోర్ చేయొచ్చు, రైట్? నౌ లెట్స్ సీ హౌ దిస్ ఈజ్ గోయింగ్ టు స్టోర్. ఇది ఎలా స్టోర్ అవుతుంది, ఈ డేటా ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. రైట్, నౌ దిస్ ఈజ్ మై యారే. సో దిస్ నేమ్ ఈజ్ ఏమిటో నేను ఏఆర్ఆర్ పెట్టాను. ఈ నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ పెట్టాను. ఫస్ట్ ప్రతాప్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళి ఇది ఇండెక్స్ నెంబర్ 0. ఓకే, దిస్ ఎలిమెంట్ విల్ కమ్ అండ్ సిట్ హియర్. సిమిలర్లీ నెక్స్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ ఎలిమెంట్ క్రిష్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ 1 2 3 4. ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మై ఇండెక్స్ నెంబర్ 3. సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, నాకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, విచ్ ఈస్ 1 2 3 అండ్ 4. 1 2 3 4. కానీ ఇండెక్స్ చూసినట్లయితే నాకు ఎన్ని ఉన్నాయి, 0 1 2 3. సో నాకు బాగా గమనించినట్లయితే టోటల్ లెంత్ వచ్చేసి సైజ్ వచ్చేసి 4 ఉన్నాయి, ఇండెక్సెస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇట్ మీన్స్ దట్ size -1 will give you total number of indexes on your array. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలుగుతాను, టోటల్ సైజ్ -1, దెన్ ఐ విల్ గెట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్. సో నా సైజ్ వచ్చేసి 4 కానీ అయితే 4 - 1 3. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎండింగ్ ఇండెక్స్ ఈస్ 3. ఓకే, సో దట్ ఈస్ అ సింపుల్ మ్యాథ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ యువర్ arrays. So any questions?